నమస్తే వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే వ్యవసాయ అనుబంధ రంగాలపై ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై సమీక్ష జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, అధికారులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ తదితర రంగాలపై సమీక్షలో చర్చించారు. ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం నమోదు, సాగునీరు, విత్తన పంపిణీ తదితర అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాజమండ్రిలో కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర పేపర్ మిల్స్ విడుదల చేస్తున్న వ్యర్థ జలాల వ్యవహారంపై స్వయంగా పరిశీలన చేపట్టిన ఆయన ఉదయాన్నే వెంకట నగరం ప్రాంతం నుంచి గోదావరి మధ్యనున్న మడుగులను సందర్శించారు. తూర్పులంక ప్రాంతంలోని ప్రత్యేక మడుగుల్లో పరిశ్రమ విడుదల చేస్తున్న కాలుష్యకారక నీటి పరిస్థితిని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి అక్కడి నీరు, మట్టి నమూనాలను సేకరించి వెంటనే పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కాలుష్య లక్షణాలు గుర్తించడంతో సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది ఎప్పుడు రోజు ఇంతే అంటే రోజు ఇంతే ఉంటుందా? పీక్ టైమ్స్ ఎప్పుడు దీనికి? పీక్ టైం ఇప్పుడు చెప్పండి. మీరు అలా కాదు, మీరు యాజ్ ఐ సెడ్ as పార్ట్ ఆఫ్ ద టాస్క్ టీమ్ ఇది ఎందుకు నేను రెగ్యులర్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి పుణ్య స్నానాలు అని చెప్పి పుష్కరాలకు అందరూ వస్తారు సార్. పుణ్యస్థానాలు పుష్కరాలకు అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేస్తే మనకు ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. మీరు ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ పెట్టకుండా పక్కన పుష్కర్ ఘాట్ ఇవి అందంగా పెట్టి పుష్కర్ ఘాట్లో ఉన్న చెత్త అంతా మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు ఇక్కడ. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్. మీరు చెప్పాలి, అలా కాదు. మీరు ఎస్టీపీ మీరు కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ యు థింక్ వి విల్ బి హెల్డ్ అకౌంటబుల్? ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు సార్ వీళ్ళది. ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ రకంగా ఉందంటే చాలా మేము పేపర్ మిల్లులతో రోజు గొడవ అండి, యుద్ధం వాళ్ళతోటి. వాళ్ళు వర్కర్స్ని సరిగ్గా చూడరు, పొల్యూషన్ పూర్తిగా మెయింటైన్ చేస్తారు. నేను అంటుంది ఏంటంటే మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్గా వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటాం మెయింటెనెన్స్కి. దట్ మీన్స్ దెర్ ఇస్ సంథింగ్ నో. సి ఇట్ వీ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే పెట్టుబడులు ఆగిపోతే పెట్టుబడులు ఎందుకు ఆగిపోతాయండి? అమెరికాలో పెట్టుబడులు లేవా? యూరోప్లో పెట్టుబడులు లేవా? పెట్టుబడులు ఎందుకు అవుతాయి? No, we will hold it. We will hold responsibility. మీరు అలా కూర్చోబెట్టి మాట్లాడితే మేము మాట్లాడతాం. ఎన్వైరన్మెంట్ ఇస్ అ బిగ్గర్ డ్యామేజ్ కదా. మీరు ఉద్యోగాలు ఉపాధి పోతే పోద్ది. వాళ్ళు మీరందరూ మత్స్యకారులు అండి. మీరు ఎంతమంది మత్స్యకారులు మీరు ఉన్నారమ్మా? ఇందాక మీరేం చేస్తారు ఇక్కడ? గ్రామస్తులా మీరు? ఇక్కడ ఇప్పుడు నీళ్లు తాగుతారు. మీరు తెలుసు, ఏలూరులో మీకు తెలుసు ఎంతమంది చచ్చిపోయారు. ఎంతసేపు మీరు కులాల గురించి మాట్లాడటం, వర్గాల గురించి మాట్లాడడం తప్ప బేసిక్ కామన్ సెన్స్ అందరికీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరి దగ్గర అందరూ పోతారు కదా. అది ఇక్కడ కూర్చొని పుణ్య స్నానాలు చేస్తారు ఇక్కడ. నో, యుద్ధాలు అవసరం లేదు. ఇట్ షుడ్ బి యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ క్యాబినెట్ మినిస్టర్, యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. నన్ కెన్ కీప్ ఆన్ క్వశ్చనింగ్ అస్. రమ్మని చెప్పండి, నాతో చెప్పండి ఆ మాట వచ్చి నాతో మాట్లాడమని చెప్పండి, నేను మాట్లాడతాను. ఐ విల్ గివ్ దెమ్ ద రైట్ లాజిక్.
మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ సచివాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మహిళా భవనాల నిర్మాణానికి వర్చువల్ విధానంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు వర్చువల్ గా కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళకి కావాల్సిన రుణాలు కానీ సూపర్ బజార్కి వస్తాయి. అప్పుడు 100,000 కోట్ల రూపాయల వ్యాపారం మీరే చేసుకోవచ్చు, మీ లాభాలను మీరే తీసుకోవచ్చు. ప్రజలు ఏం కొనుక్కి కట్టడాలలో అవసరమైన ల్యాండ్ ప్రభుత్వం ఎక్కడున్నా అప్పుడు 1,19,000 సూపర్ బజార్ వస్తే దీనికి సంబంధించిన రిక్వెస్ట్ చేస్తున్న ప్రభుత్వ స్థలాన్ని ఎక్కడున్నా ఈ మహిళా సంఘాలకు లేకపోతే లేకపోతే బిగ్ బజార్ కంటే బెస్ట్ సూపర్ బజార్ మా ఆరోగ్యాలు పెట్టుకునే వస్తాయి. దానికి కావాల్సిన మహాలక్ష్మి పథకము మాకు బస్సులో చాలా రాష్ట్రాలలో మన దగ్గర మనం పద్ధతిగా అమలు చేస్తున్నాం. ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగకుండా ఏ ఒక్క రూపాయి కూడా ఎవరు మిమ్మల్ని అడగకుండా ఈరోజు పక్కన చేస్తున్నాం. మీరు కొంచెం సంఘాల మీటింగ్ పెట్టినప్పుడల్లా సంఘాల మీటింగ్ లో ఫస్ట్ 2 నిమిషాలు ఇలాంటి విషయాలు మొదటి చర్చించుకోండి. తర్వాత మీ గ్రామాలను మీ సంఘాలను ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని కూడా మాట్లాడుకుంటే మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పార్టీ గారు ఎవరి దగ్గర ఉన్న ఇరిగేషన్ కానీ, ఆర్ఎంపీలో కానీ, పంచాయతీ రాజ్లో కానీ, ప్రైవేట్ ఏరియాలో ఎక్కడ ప్రాపర్టీ ఉన్నాయి వాళ్ళు ఇంతమందిగా బ్యాంకులలో ఒక్క పైసా పెండింగ్ లేకుండా కట్టినట్టు వాళ్ళకి మంచి పెట్రోల్ బంక్ స్థలం లేకుండా ఇమ్మీడియట్ గా ఎంపీ పర్సనల్ ఎక్కువ వాళ్ళకి పెట్రోల్ బంక్ స్థలం బాగా నడుపుకుంటారు. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి అందరికీ ఆదర్శ సంఘాల కింద రావాలి. అదేవిధంగా దివ్య గారు మీకు సూచన ఈ గంగవాణి సక్సెస్ స్టోరీని విజయమాల్యకు తర్వాత నీరవ్ మోడీ వేల కోట్ల బ్యాంకులో చేసి విదేశాలు మారిపోయారు కదా. గంగవాణి సక్సెస్ స్టోరీ వాళ్ళకి పంపించు డబ్బులు తీసుకుంటే ఎట్లా కట్టాలనేది విజయమాల్య 495 భవనాలు అన్నింటినీ కూడా డిసెంబర్ 9 లోపల పూర్తి చేసుకోండి. ఆ రోజు పెద్ద ఎత్తున మనం కార్యక్రమాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో గుండెపోటు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కంటైనర్ ఆసుపత్రులకు అనుబంధంగా సుమారు 10 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 3 ఎలక్ట్రిక్ ఆటోలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి వాసంశెట్టి నియోజకవర్గంలోని 3 మండలాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన 3 కంటైనర్ క్లినిక్లకు ప్రత్యేక ఫోన్ నెంబర్లు కేటాయించినట్లు తెలిపారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి రావడానికి ఇబ్బంది పడితే సంబంధిత కంటైనర్ హాస్పిటల్ నెంబర్కు ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. వెంటనే ఎలక్ట్రిక్ ఆటో ఇంటి వద్దకు వెళ్లి రోగిని ఉచితంగా ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య సేవలు అందిస్తుందని వివరించారు. డాక్టర్ ఆన్ వీల్స్ పేరుతో ఏర్పాటు చేసిన సంచార వైద్యశాలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కార్డియాలిక్ బరస్ట్ అనేది ఎక్కువగా ఉంది, దాన్ని ఆపాలి అనే ముఖ్య ఉద్దేశంతో, అలాగే ఏదైతే పిహెచ్సిలో వైద్య సేవలు లేవో అన్నీ కవర్ చేసే విధంగా ఇక్కడ డాక్టర్ ఆన్ వీల్స్ అని 3 కంపార్ట్మెంట్లు కంటైనర్లను ఇక్కడ పెట్టి అదే ద్రాక్షారామ, కాజులూరు, అదేవిధంగా గంగవరం 3 మండలాల్లో కూడా 3 కంటైనర్ హాస్పిటల్స్ పెట్టడం, అలాగే ఒక బస్సు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం వెళ్ళే విధంగా మనం గతంలో మాటిచ్చిన విధంగా ఈ వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ఎలక్ట్రికల్ ఆటోలు కూడా మీ వద్దకు చేరుస్తాం. ఒక మిస్డ్ కాల్ ఇస్తే ఆటో మీ వద్దకు వచ్చే విధంగా, మీకు వైద్య సేవలు అందించే విధంగా ఆటో తీసుకుని వచ్చి తీసుకెళ్లే విధంగా
మేము ఏర్పాటు చేస్తామని చెప్పడం, మరి 3 మండలాల్లో 3 ఆటోలను కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 10 లక్షలు వ్యాయామంతో మరి కియా సంస్థ ఆధ్వర్యంలో మరి సహకారంతో సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ప్రజలందరికీ, రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఒకే విన్నపం, మీరు కార్డియాలిక్ బరస్ట్ అంటే ఏజ్ నిమిత్తం సుమారు మీ అందరికీ తెలుసు, 13 సంవత్సరాల ఒక అమ్మాయి క్లాస్ రూమ్లో కుప్పకూలి చనిపోవడం జరిగింది కార్డియాలిక్ బరస్ట్తో. 21 సంవత్సరం అబ్బాయి వైఎస్ఆర్ కాలనీలో ఆ అబ్బాయి కూడా కుప్పకూలి చనిపోవడం జరిగింది. అలాగే అనేక మంది ఈ కార్డియాలిక్ బరస్ట్కి గురవుతూ ఉన్నారు. సో మీరు ఒక డిజిటల్ సెటస్కోప్ అనేది ఇక్కడ అందుబాటులో ఉంది. అది మీ హార్ట్ దగ్గర పెట్టిన వెంటనే దాని పుట్టిపూర్వత్వాలు, దాని పనిచేసే విధానం, భవిష్యత్తులో ఏమైనా దీనికి ప్రమాదం ఉందా, హార్ట్కి ప్రమాదం ఉందా, బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, ఇవన్నీ కూడా డైరెక్ట్గా సెటిలైట్ ద్వారా ముంబై, హైదరాబాద్లో అక్కడ సంబంధిత డాక్టర్స్ వద్దకు వెళ్ళి, అక్కడ మెయిన్ హెడ్ ఆఫీస్ వద్దకు వెళ్ళి, మళ్ళీ వితిన్ 15 మినిట్స్లో మీ మొబైల్కి ఆ ఒక్క సమాచారం వస్తుంది. సో ముందుగానే అది హెచ్చరిస్తుంది మీరు ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నారని. లేదు మీ హార్ట్ బాగుంది అని చెప్పి సజెషన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ మెడికల్ సేవలను ఉపయోగించుకోమని కోరుతా ఉన్నాను. ఆక్టోపస్ బేసిక్ ట్రైనింగ్ లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఆవరణలో మ్యాక్ డ్రిల్ నిర్వహించారు. డిఎస్పీ ఆక్టోపస్ ఆధ్వర్యంలో 24 మంది సిబ్బందితో ఈ మ్యాక్ డ్రిల్ కార్యక్రమం మంగళవారం తెల్లవారుజామున జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై ఉగ్రవాద దాడులు ఎలా అరికట్టాలి అనే చర్యల్లో భాగంగా ఈ మ్యాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. దేవాలయాల్లో ఉగ్రవాదుల చొరబాట్లు మరియు వారిని ఏ విధంగా పట్టుకోవాలో అనే అంశాలపై మ్యాక్ డ్రిల్ లో అవగాహన కల్పించడంతో పాటు ఆయా దృశ్యాలను ఆక్టోపస్ సిబ్బంది ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. అలాగే దేవాలయాల్లో ఉన్న భక్తులను ఏ విధంగా రక్షించాలి, ప్రాణ నష్టం లేకుండా ఎలా చేయాలి అనే వంటి వాటిపై రక్షణ చర్యలను మ్యాక్ డ్రిల్ ద్వారా భక్తులకు వివరించారు. జిల్లాలో రైతులకు ప్రత్యేక ఎరువుల కార్డులు జారీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. జూన్ మొదటి వారంలోనే రైతులకు ఈ కార్డులను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నిర్వహించిన దృశ్య సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు సాగు చేస్తున్న పంటకు అవసరమైన ఎరువుల పరిమాణాన్ని సూచిస్తూ ఈ కార్డులు అందచేయనున్నట్లు వెల్లడించారు. అధికంగా యూరియా, ఇతర ఎరువులు వినియోగించడం వల్ల రైతుకు అదనపు ఖర్చు భారం పడుతోందని చెప్పారు. అధిక ఎరువుల వినియోగం పర్యావరణానికి కూడా హానికరమని, అంతేకాకుండా ఆశించిన స్థాయిలో దిగుబడులు రావని వివరించారు. సరైన మోతాదులో ఎరువులు వినియోగించి నాణ్యమైన పంట దిగుబడులు సాధించాలని రైతులను కోరారు. పొన్నూరులో వైసీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని గుంటూరు జిల్లా పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అధికారం కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. 5 ఏళ్ల పాటు అరాచక పాలన సాగించిన వైసీపీ ఇప్పుడు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. మొక్కజొన్నల అంశాన్ని ఆధారంగా చేసుకుని వైసీపీ నేతలు కుల వివాదాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించిన ధూళిపాల నరేంద్ర, అమ్మటి మురళీకృష్ణ జగన్ ప్రోత్సాహంతో రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు.
వైసీపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్య ప్రచారాలేనని స్పష్టం చేశారు. రాజకీయ పరమైనగా ప్రేరితమైన అలాగే అసత్యం అని చెప్పి కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా. ఎందుకంటే మా కుటుంబం, మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా మేము ఈ 5 దశాబ్దాల కాలంలో మా కుటుంబం ఎప్పుడు కూడా రైతుల కోసం మేము పోరాటం చేశాం, బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం మేము పోరాటం చేశాం, పేదల తరపున మేము రాజీ లేని ఉద్యమాలు చేపట్టాం. ఏదైతే 1977 నుండి ఈనాటి వరకు సంగం డైరీ వ్యవస్థ లక్షలాది మంది పాడి రైతులకు ఆలంబనగా మారిందో వాళ్ళ యొక్క అండగా ఉండే విధంగానే మేము పనిచేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు చేసే తప్పుడు ప్రచారాలు ఏవి కూడా ఈ నిజాల్ని అడ్డుకట్ట వేయలేవు, వాస్తవాల్ని మరుగుపరచలేవు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మాకు రాజకీయాలంటే ప్రజాసేవ, అదేవిధంగా బడుగుల సంక్షేమం, రైతుల యొక్క లబ్ధి చేకూర్చటం, అదేవిధంగా ప్రతి వర్గం, సమాజంలో ఎన్నో వర్గాలు ఉంటాయి, ప్రతి వర్గాన్ని గౌరవించటమే మా కుటుంబానికి మేము నేర్చుకుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, మరి మీరు గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏంటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కులాల మధ్య చిచ్చుపెట్టడం, విభేదాలు సృష్టించటం, అలాగే ఏదైతే ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడతాం, అశాంతిని కలిగించడం, అధికారం ఉండదని చెప్పి బడుగుల మీద దౌర్జన్యం చేయటం, ఎవరైతే తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజల వాణిని వినిపించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గత ప్రభుత్వంలో ఎన్ని దాడులు చేశారో ఇవాళ వరకు కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఎవరైతే తమతో రాజకీయాల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ సిద్ధాంతపరమైన పోరాటాలు చేశాం. కానీ గత 5 సంవత్సరాల కాలంలో మీ యొక్క ప్రజా వ్యతిరేక చర్యల వల్ల 11 సీట్లకే మిమ్మల్ని పరిమితం చేసినా కూడా ఇవాళ వాళ్ళకి ఏదైతే 5 సంవత్సరాలు రాజకీయ పరమైన అహంకారంతో ఈ రాష్ట్రంలో రాజ్యమేలారో దాని కింద నలిగిపోయిన ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసినా కూడా ఇవాళకి వైకాపా నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ నాయకుల వైఖరి కానీ మారలేదని చెప్పి మీ చర్యల ద్వారా స్పష్టమవుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇది నేను తెలియజేసేది ఒకటే, ఇది ఇవాళ చేస్తూ ఉన్న ఈ విద్వేషపరమైన రాజకీయాలు మీరు ఏదైతే గత 5 సంవత్సరాల్లో పునాది వేశారో, ప్రజావేదిక విధ్వంసం ద్వారా ఈ రాష్ట్రంలో విద్వేష రాజకీయాలకు పునాది వేశారో, దాని మంటల్లో మీరు కాలిపోయారనేది గుర్తుంచుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత అదే విధమైన దీంతో ఎక్కడికక్కడ విభేదాలు రెచ్చగొట్టమో, విద్వేషాలు రెచ్చగొడతామో, రప్ప అని చెప్పి యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, కేసుల్లో ఇరికించటం, వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయటం, ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి తీవ్ర నష్టం చేకూర్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే మీరు చెప్పారో 17 మెడికల్ కాలేజీలు డబ్బులు లేకపోయినా ఇచ్చారు, నిధులు లేవు, రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో నింపారు. ప్రభుత్వం దాన్ని తీసుకురావాలని చెప్పి ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే మేము జైల్లో వేస్తాం, రేపు ఎప్పుడో మేము అధికారంలోకి వస్తామని పగటకల్లగానే మీరు జైల్లోకి వేస్తామని వచ్చే వాళ్ళని కూడా భయపెట్టే ప్రయత్నం కూడా ఇవాళ కూడా చేస్తా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. హనుమకొండ జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చహద్ బాజ్పై ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాకు ఈ ఏడాది 18 లక్షలకు పైగా మొక్కలు నాటే లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటే ప్రాంతాలను ముందుగానే ఎంపిక చేసి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి శాఖకు ప్రత్యేక లక్ష్యాలు కేటాయించినట్లు వెల్లడించిన కలెక్టర్ నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా
కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేశారు. మొక్కలు నాటిన అనంతరం జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సంబంధిత వివరాలను వెబ్సైట్ లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ వన మహోత్సవం ప్రారంభానికి ముందే నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. జూన్ 2వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. అదాలత్ కూడలి కలెక్టరేట్ సమీపంలోని అమర వీరుల స్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పతాక ఆవిష్కరణ, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలల సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజా ప్రతినిధుల సందేశాలు, తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు ఘన నివాళులు అర్పించే కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించారు. అది ఫస్ట్ నుంచి కూడా అక్కడ కూడా మనం చేస్తాము. దాని డెకరేషన్ అన్ని కూడా ఫ్లవర్స్ తోటి అది కూడా చేయాలి. ఇంకోటి ట్రాఫిక్ సంబంధించి అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ గారిని అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ ఇవన్నీ కూడా కీర్తి చక్ర దగ్గర, అదేవిధంగా మనం మార్టియర్స్ అమరవీరుల స్తూపం దగ్గర ఆ రెండు ఏరియాల్లో కూడా చేయాల్సి ఉంటుంది. ఇక మెయిన్ ఏంటి అని అంటే మనకి హెడ్ క్వార్టర్లో దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అంతా కూడా మనకి R&B బ్యారికేడింగ్, అదేవిధంగా పోలీస్ వచ్చేసి బ్యాండ్ అండ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది పోలీస్ కమిషనర్. అదేవిధంగా నేషనల్ సాల్యూటు బై ఆర్మ్డ్ గార్డ్ టు ద చీఫ్ గెస్ట్, ఇవన్నీ కూడా పోలీసు సంబంధించినటువంటి యాక్టివిటీ. అవన్నీ కూడా అడిషనల్ డీసీపీ గారు నోట్ చేసుకొని మళ్ళీ మీకు సర్క్యులర్ కూడా పంపిస్తాము, ఎవరు ఏం చేయాలనేది దాని ప్రకారం చేయాలి. అదేవిధంగా మున్సిపల్ వరంగల్ కమిషనర్ గారు వచ్చేసి అక్కడ వాటరింగ్ గ్రౌండ్లో క్లీనింగు, అదేవిధంగా వాటరింగ్ చేయాలి, స్ప్రింక్లింగ్ లాగా, బ్లీచింగు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ GWMC గారు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్స్ అన్నీ కూడా DRO వారిని ప్రింటింగ్ చేయటము, అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేయటము. గెస్ట్లు ఎవరైతే మనం హానరబుల్ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. దీనికి సంబంధించిన కార్డ్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది త్రో RDO ద్వారా మనం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన తెలంగాణ అమరవీరులకు కూడా కొంత ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం చేయటం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన షాల్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా RDO హన్మకొండ అరేంజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యారికేడింగ్ సంబంధించి అక్కడ గ్రౌండ్లో ఎవ్రీ ఇయర్ చేసినట్టే R&B గారు దాన్ని టేకప్ చేయాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ఎక్కువసేపు కాకోకుండా ఒక 2 కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది DD I&PR తోటి కోఆర్డినేట్ చేసుకొని పేరేడ్ గ్రౌండ్లో నిర్వహించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పిల్లలకి అంటే అక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్కి స్నాక్స్ రిఫ్రెష్మెంట్స్ కూడా మీ డిపార్ట్మెంటల్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దానికి ఒక
10 minutes మనకి ఆడ చదవాల్సి ఉంటుంది కాబట్టి మీది సింపుల్ చాలా బ్రీఫ్గా మీ యొక్క యాక్టివిటీని డిపిఆర్ఓకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. హనుమకొండలో న్యూక్లియస్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కోట రాజస్థాన్ న్యూక్లియస్ అకాడమీ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ విశాల్ జోషి, 2 తెలుగు రాష్ట్రాల చైర్మన్ రమేష్ కుమార్ కలిసి అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ జోషి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా వరంగల్లో ఐఐటి, జేఈఈ వంటి మరియు నీట్ శిక్షణ కోసం తమ విద్యా సంస్థను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అత్యుత్తమ స్థాయి శిక్షణ అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. రమేష్ కుమార్ మాట్లాడుతూ సాధారణ స్థాయి విద్యార్థులకు కూడా ఉన్నత ప్రమాణాల విద్యను అందుబాటులోకి తీసుకురావడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. My name is Vishal Joshi and I am in IITJ teaching since 25 years old. During my academic years and academic excellence, I mentored thousands of IITians, including AR 1, 2, 3, 6, 8, 9, 10, and thousands of IITians, and thousands of doctors also, and IITians. I do not remember the number of NITians actually, too much. So the quality of education basically play an important role during their academic journey. So that's why with Ramesh Kumar sir, we are opening a franchisee here to provide the academic excellence during the JEE or medical and NEET preparation. It is very much important to think that no student can average. Okay, our philosophy is student is not an average, his study is average. If his study becomes stronger, then his student becomes stronger. So what is most important during the studies? Planning, study, guidance and content, which we will provide in this institution. So most important thing is we cannot produce a toppers, we can produce IITians during among us. Your children can become IITian, no worries, because the strategy is very much important how to crack the JEE or NEET examination. Major role is strategy, guidance. Nobody can provide a proper guidance to the students nowadays because they are source of earning only. So our motto is to provide a proper guidance that how to crack IIT JEE or NEET examination. For cracking IIT JEE, it is very much important content. So we'll provide quota based content. Second is important guidance. So we'll provide 25 year of excellence academics. Okay. We'll provide mentorship through the IITians and NITians and doctors also to the direct students. So it is very much remarkable change during the study of IIT and JEE aspirants. So I think overall experience is very much exciting and challenging to the students who enrolled nucleus in Kota. Thank you very much from my side. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభమైన ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమై భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలు పరిచే అంశంపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా వివేక్ యాదవ్ మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా వేగవంతమైన పట్టణీకరణ, ఉపాధి మరియు విద్యా అవకాశాలు కోసం జరిగిన వలసలు, జనాభా మార్పులు వంటి పరిణామాల కారణంగా ఓటర్ల జాబితాలలో మరణించిన వ్యక్తుల పేర్లు కొనసాగడం, ఒకే వ్యక్తికి బహుళ నమోదులు ఉండడం, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లు తొలగించబడకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం చేస్తున్న డెడికేటెడ్ కమిషన్ కు ప్రజలు కుల సంఘాలు వాస్తవాధారిత వినతులు సమర్పించాలని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పిలుపునిచ్చారు. సోమవారం కడప కలెక్టరేట్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ నిబంధనల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబడిన పరిస్థితులపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల శాతం నిర్ణయించేందుకు ఈ కమిషన్ పనిచేస్తోందని వివరించారు. ప్రజలు సమర్పించే వినతులతో పాటు సంబంధిత ఆధారాలు, గణాంకాలు, ధృవీకరణ పత్రాలు జత చేయాలని సూచించారు. కమిషన్ పరిశీలనలో పారదర్శకత అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ కమిషన్ అధ్యయనానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. ప్రజలు సమగ్ర సమాచారం కలిగిన వినతులు అందించాలని కోరారు. So basically very quickly, because memorandum కోసం చాలా మంది ఉన్నారు, వాళ్ళకి టైం ఇస్తాను. Officers, you also stay back when the memorandums are coming. But basically this is what I will like to know from SGSW department and also from CEO Zilla Person, DPO and municipal commissioners. Buying the system data set. And if there is any variation, then and there is getting corrected and updated in the system, updated in the database. So, but there is no specific module available in the system for the verification. We did not do that, sir. But in all the mandals, the verification has been done and the data has been confirmed, sir. So randomly it has been done. But you can explain it more. So if it has been done 3 days, let all the PDO check some household. Prepare a report and give it to you. All municipal commissioners go around your cities, go randomly at here and there, verify, record it that you went to so many households, etc. And give the report. That will be something. See, tomorrow someone challenging the report, these things will be produced before that. Economic profiling also will be useful because commission ki ఇది కూడా ఒక mandate routine to look into the whether how backward are the backward classes. వాళ్ళ coverage ఎట్లా ఉంది. See, if they also this there again I will request the collector to give some personal attention and help the commission. పులివెందుల పట్టణంలో సామాజిక చైతన్యానికి దోహదపడే డ్రగ్స్ అండ్ డ్రైవ్ అనే షార్ట్ ఫిలిం పోస్టర్ ను పులివెందుల సిఐ శ్రీరామ్ ఘనంగా విడుదల చేశారు. యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సిఐ శ్రీరామ్ మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు బానిస కావడం ఆందోళన కలిగించే విషయం అన్నారు. క్షణిక ఆనందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు కుటుంబాలను కూడా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడే ముందు తమ తల్లిదండ్రుల కష్టాలు, వారి ఆశలు, భవిష్యత్తుపై ఉన్న నమ్మకాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని యువతను కోరారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. కాన్సెప్ట్ మంచిదే కదా, కానీ తీసుకుంటే పడతా they should not encourage. మంచి సమాజాన్ని నిర్మిద్దాం, మంచి సమాజం కోసం పోరాడదాం అంటే
always with you. I will be with you. Thank you. Thank you. Your director. గత 2 సంవత్సరాల నుంచి వైసీపీ నాయకులపైన జరుగుతున్న దాడులు ప్రతిదీ రికార్డ్ చేసుకున్న నాని భవిష్యత్తులో దాడులు చేసే ఒక్కొక్కరికి జీవితం గండంగా ఉంటుందని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాయచోటిలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అధికారులు దిగజారిపోయి అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా ఉన్నతాధికారులు పనిచేయడం నేడు ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి పట్టణంలో మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి పైన దాడి జరిగి 20 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు దోషులను పోలీసులు పట్టుకోలేదన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజం చేసి ఏకపక్షంగా గెలవాలని భావిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇప్పుడు ఎవరైతే తప్పులు చేస్తున్నారో భవిష్యత్తులో ఈ తప్పులు ఎందుకు చేశామని గుర్తు చేసుకుంటారని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ దేశానికి ఇచ్చి స్వతంత్రం తెప్పించారు. ఆ విలువలను అప్పుడప్పుడు కొంతమంది దాన్ని తగ్గించాలని చూసినా ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తమై ఆ విలువలను కాపాడుకుంటూ వచ్చారు. కోర్టులు అనేటివి ఎందుకున్నాయి, కలెక్టర్లు ఏం పని చేస్తారు, ఎస్పీల డ్యూటీ ఏంటి, తర్వాత ఆర్డీఓలు ఏంది, ఎంఆర్ఓలు ఏంది, ఎండిఓలు, ఇట్లా వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలి, ప్రజాస్వామ్యంలో ఎవరి ఆలోచన వాళ్ళకుంటాయి కానీ గౌరవించాల్సినటువంటిది అందరినీ ఒకే రకంగా గౌరవించాలా అటువంటిది మన రాజ్యాంగంలో మన పెద్దలు నేర్పించినటువంటి పాయింట్లన్నీ కూడా మనకు తెలియజేశారు. ఇవన్నిటినీ కాదనుకొని అధికార పార్టీ ఉంటే చాలు, మా యొక్క అధికారులు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు, దీర్ఘకాలికంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సినటువంటి వ్యక్తులు కూడా దిగజారిపోయి అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి కలెక్టర్, ఎస్పీ లాంటి వాళ్ళు కూడా దిగజారి వ్యవహరించడం ఎప్పుడు కూడా చూడలేదు. యాక్టివ్ పాలిటిక్స్లో, పూర్తి స్థాయి రాజకీయాలలో గత 22 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంతలాగా వ్యవస్థల్ని నాశనం చేస్తూ రాజకీయ నాయకులకు భయపడి, అధికార పార్టీకి భయపడి వ్యవహరిస్తున్నటువంటి అధికారులను ఇంత నీచంగా వ్యవహరించడం ఎప్పుడు చూడలేదు. ఎవరు అతీతులు కాదు. ఒకప్పుడు ఐఏఎస్లు అంటే ఎంతో గౌరవం ఉండేది. ఒక సమస్య వాళ్ళ దృష్టికి వెళ్తే కలెక్టర్ ఇన్వాల్వ్ అవుతాడు అని అంటే దానికి ఒక వాల్యూ ఉండేది. ముఖ్యంగా అంతటికన్నా ఐపీఎస్లు, ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళకు నోటీసులకి ఏదైనా వెళ్తే అక్కడ అందరికీ న్యాయం చేసేటువంటి విషయంలో ఏ రకంగా వ్యవహరించాలి అనేటువంటి దాంట్లో ప్రజలకు ఒక నమ్మకం ఉండేది. తాను ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్తో కింద అధికారులు ఎలాగా స్పందించేటువంటి వాళ్ళు ఎలాగ సామాన్యుడికి ఎలా చేరేది అనేటువంటిది మనం చూస్తూ పోయినాం. ఇప్పుడు అవన్నీ ఏమి వద్దు. పైనుంచి రాజకీయ నాయకుడు ఆదేశాలు ఇవ్వటం, తొత్తులుగా మారడం, ప్రజాస్వామ్యాన్ని విలువలను లేకుండా చేయటం. ఒక రాజకీయ నాయకులుగా మాకు ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్ 5 సంవత్సరాలు. తిరిగి మ్యాండేట్ పొందడానికి ఎన్నో కష్టాలు పడతాం. ప్రజాభిమానం ఎలా సంపాదించాలా అని చెప్పి, ప్రజలతో ఎలా మమేకం కావాలా, ప్రజల నుంచి తిరిగి ఆదరణ ఎలా పొందాలి అటువంటి ప్రయత్నం అనునిత్యం చేస్తుంటాం. శాశ్వతంగా మీకు ప్రజల సొమ్ముతో డబ్బులు తీసుకుంటూ ప్రజల విలువలను కాపాడకుండా దిగజారిపోతున్నటువంటి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు ఇలా జరుగుతోంది అనేది ఒకటి ఆలోచన చేసుకోండి. దీనికి మేము రేపు పొద్దున ఎప్పుడన్నా సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మాకు రాకుండా, పేరుగా వ్యక్తిగా మీరు కాకుండా మీకున్నటువంటి అధికార విలువను కలెక్టరు, ఎస్పీ, సిఐ, డిఎస్పీ, మిగతా వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓలు దానికి ఉన్నటువంటి విలువను దిగజార్చకండి.
పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల లింగాల మండలాల్లో పలు గ్రామాల్లో గురువారం రాత్రి వీచిన గాలి వానకు అరటి చెట్లు నేల రాలాయి. క్షేత్ర స్థాయిలో నష్టపోయిన అరటి పంటను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శనివారం పరిశీలించారు. దాదాపు 2000 ఎకరాలలో అరటి పంట నేల రాలిందని రైతులు ఎంపీ దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రభుత్వం వెంటనే ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరారు. ఈ రోజు ఉన్న అరటి పంట ధరను చూసుకుంటే రైతులకు దాదాపు ఎకరాకు 5 లక్షల నుండి 6 లక్షల రూపాయలు నష్టపోయారని తెలిపారు. వెదర్ బెస్ట్ స్టేషన్ లో గత ఏడాది పని చేయట్లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వెదర్ బెస్ట్ స్టేషన్ లో పని చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని, వెంటనే క్షేత్ర స్థాయిలో నేల రాలిన అరటి పంటను పరిగణలోకి తీసుకొని రైతులకు నష్టాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వెదర్ స్టేషన్ లో గాలి వేగం రికార్డు కాకపోవడం, పంటల బీమా సంస్థలు మాత్రం గాలి వేగాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అరటి రైతులను ఆదుకొని ఇన్పుట్ సబ్సిడీని అందించాలన్నారు. నీళ్ళ సమస్యను అధిగమిస్తే గిట్టుబాటు ధరల సమస్య ఒకవైపు, ఒక వారం బాగుంటే 3 వారాలు గిట్టుబాటు ధర ఉండదు. ఈ గిట్టుబాటు ధర సమస్యను కూడా అధిగమించి మంచి దిగుబడి తీస్తే ఈ మాదిరి ప్రకృతి ఈ రూపంలో వచ్చి 1000 ఎకరాల్లో చెట్లను పూర్తిగా నేలమట్టం చేసి రైతుల కష్టం మొత్తాన్ని కూడా రైతుల కష్టం అంతా కూడా వృధా అయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఒక్కొక్క ఎకరాకు సగటున మనం ఈ రోజున్న రేటు ప్రకారం లెక్క కడితే ఎకరాకు 5 నుంచి 6 లక్షల రూపాయలు నష్టం కనిపిస్తూ ఉంది. కనీసం ఎకరాకు 25 నుంచి 30 టన్నులు మనకు దిగుబడి వచ్చింది. 20,000 రూపాయల టన్ను ఉంది. అంటే ఏ రకంగా చూసినా కూడా 5 నుంచి 6 లక్షల రూపాయలు పర్ ఏకర్ రైతుకు సంబంధించి నష్టం వాటిల్లింది. అంటే ఈ మాదిరి దాదాపు 2000 ఎకరాలకు సంబంధించిన నష్టం. అంటే ఎంత భారీ నష్టమో దాదాపు ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వాలు ఇటువైపు చూడమని చెప్పి గట్టిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ప్రభుత్వం ముందుకొచ్చి తక్షణమే ఇన్పుట్ సబ్సిడీని చెల్లించే కార్యక్రమం చేయాలా ఒకటి. రెండవది పంటల బీమా కూడా తప్పనిసరిగా ప్రతి రైతుకు కూడా, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా పంటల బీమా చెల్లించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నాయి. గడిచిన సంవత్సరంలో మార్చి 2025లో మార్చి 2వ తేదీ 2025లో కూడా ఇదే తరహాలో భారీ నష్టం వాటిల్లింది. అప్పుడు ఆ రోజు వెదర్ స్టేషన్స్లో అరటి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కవర్ అవుతూ ఉంది అరటి పంట. ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీము కేవలం ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గాలి వేగాన్ని రికార్డ్ చేస్తాయి. సో ఇంత వేగంతో గాలి వీచి చెట్లు పడిపోతే అప్పుడు పంటల బీమా కవర్ అవుతుంది అని చెప్పి దానికి రూల్స్ ఉన్నాయి, పంటల బీమాకు సంబంధించిన రూల్స్. కానీ దురదృష్టవశాత్తు మార్చి 2025లో వీచినప్పుడు కూడా అప్పుడు చెక్ చేస్తే వెదర్ స్టేషన్స్ పనే చేయడం లేదు. రైతుకు బీమా రావాలంటే వెదర్ స్టేషన్స్లో రికార్డ్ అయ్యే గాలి వేగమే ప్రామాణికం. పోనీ అక్కడ గాలి వేగం ఎంత రికార్డ్ అయిందో వెదర్ స్టేషన్స్లో చూద్దామంటే అక్కడ ఆ వెదర్ స్టేషన్స్ పనే చేయడం లేదు. 2025లో మార్చిలో జరిగినప్పుడు కూడా వెదర్ స్టేషన్స్ రికార్డు తీస్తే నాట్ అప్లికబుల్ అని చెప్పి ఏ వెదర్ స్టేషన్లో ఈ మాదిరి నష్టం జరిగిన ఏ గ్రామానికి సంబంధించిన వెదర్ స్టేషన్లో తీసినా కూడా నాట్ అప్లికబుల్, అంటే గాలి వేగమే రికార్డు కాలేదనేది స్పష్టమవుతా ఉంది. అదేవిధంగా నిన్నటి రోజున 21 మే 2026 నుంచి 22 మే 2026 అంటే ఈ నష్టం వాటిల్లిన సమయం 21 మధ్యరాత్రి మనకు ఈ మాదిరి గాలి వచ్చి చెట్లు పడిపోయిన పరిస్థితి. మరి ఆ టైంలో కూడా ఆ 24 అవర్స్లో కూడా ఒక్కసారి ఆ 24 అవర్స్కి సంబంధించిన వెదర్ స్టేషన్స్కి సంబంధించిన గాలి వేగం ఒకసారి చెక్ చేస్తే లింగాల 21 km/h స్పీడ్లో ఇక్కడ రికార్డ్ అయింది. వేరేజ్ ఇప్పట్ల గ్రామానికి వచ్చే కొద్దీ నాట్ అప్లికబుల్ కింద చూస్తే. మురార్చింతల గ్రామానికి సంబంధించి రికార్డే గాలి వేగము. ఒకవైపు ఏమో వెదర్ స్టేషన్లలో గాలి వేగమే రికార్డు కాలేదు, మరోవైపు ఇక్కడ చూస్తే 100 ఎకరాల్లో భారీ నష్టం, ప్రతి ఎకరాకు లక్షల రూపాయల నష్టం. మరి ఈ మాదిరి వెదర్ స్టేషన్స్ పనిచేయకపోవడం వలన, గాలి వేగం నమోదు కాకపోవడం వలన రైతులకు బీమా ఇవ్వకుండా ఉండడము సవ్యమేనా అని చెప్పి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. వైఎస్ఆర్ కడప జిల్లాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు మరింత విస్తరించాయి. కడప నగరంలోని రాజీవ్ మార్గ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎర్రముక్కపల్లె బ్రాంచ్ కార్యాలయాన్ని
జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైవియు విసి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, యూబీఐ రీజనల్ మేనేజర్ లక్ష్మీ తులసి పాల్గొన్నారు. అనంతరం నూతన ఏటీఎం కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఖాతాదారులకు మెరుగైన పారదర్శక సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని తెలిపారు. డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, అర్హులైన పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించాలని బ్యాంకు అధికారులను కోరారు. మండలాకారం వ్యాప్తం వేద చరాచరం దివ్యాలంకరణం దేవం మహాదేవో నమోస్తుతే సాక్షం దివత్య సంవిక్తం హనీనాం యోజితం మయం దీపం గృణదేవేశా తైలోక్యత విరావహం భక్తాద్వీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరా దివ్యర్జ్యోతి నమోస్తుతే దీపదేవతాభ్యో నమః ప్రజ్వాల్యస్య ప్రజ్వాల్య కడపలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకంగా ప్లాటెడ్ ఫ్యాక్టరీల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ గా శంకుస్థాపన చేయగా, కడప ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కలిసి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 15 కోట్లతో తొలి దశలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో సుమారు 25 పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి మాట్లాడుతూ కడపను పారిశ్రామిక మరియు ఐటీ హబ్ గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్లస్టర్ దాన్ని మీరు వచ్చినటువంటి లాభాల్ని ముందుగానే అనుకున్నటువంటి విధంగా పంచుకునే విధానాన్ని కూడా ఈరోజు ఏపీఐసి తీసుకొస్తూ ఉంది. అలాగే దీంతో పాటు ఎవరైనా ఇంకా పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తే మీరు సొంతంగా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయాలంటే, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక మోనోపోలీగా ఈరోజు ఏపీఐసి మాత్రమే డెవలప్ చేస్తూ ఉంది. అలా కాకుండా మీకు ఎక్కడైనా కొంచెం దూరంగా ఎక్కడైనా ఒక 40-50 ఎకరాల పొలం ఉన్నట్టయితే, లేదా ఒకరి దగ్గర కానీ 3-4 దగ్గర కానీ ఉన్నా కూడా వారు ముందుకు వస్తే అగైన్ ఏపీఐసి ప్రభుత్వం పూర్తిగా సహకరించి అక్కడ మీరు సొంతంగా ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేసుకుంటూ, అలాగే మీరు ఆ భూమిని మీరు ప్లాట్స్ డైరెక్ట్గా ఇండస్ట్రీస్కి ప్లగ్ అండ్ ప్లే విధానంలో మీరు ఇవ్వడానికి కూడా ఈరోజు ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చింది. దాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు కడుతున్నటువంటి ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ అనేది మనకి సాఫ్ట్వేర్ కంపెనీలో ఏ విధంగా అయితే ప్లగ్ అండ్ ప్లే విధానం ద్వారా ఉంటుందో ప్రతి సౌకర్యం కూడా అప్ఫ్రంట్ మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఇక్కడికి వస్తున్నటువంటి ఇండస్ట్రియలిస్టులకి లేకపోతే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి సహాయకరంగా వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యే వరకు కూడా హ్యాండ్ హోల్డింగ్ పర్సన్స్ కూడా ఇక్కడ అపాయింట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో చాలా ఫాస్ట్గా మార్పులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. యువతని టార్గెట్గా చేసుకొని మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి టైర్ 3 సిటీలో ఇవాళ స్టార్టప్ కడపని మొదలుపెట్టుకుంటా ఉన్నాం. ఇది ఆల్మోస్ట్ బిల్డింగ్ కంప్లీట్ స్టేజ్ వచ్చింది. మేబీ వచ్చే నెలలో గౌరవ ఐటీ శాఖ మంత్రి వాళ్ళు నారా లోకేష్ గారు వచ్చి నేను స్వయంగా దాన్ని ఇనాగ్రేట్ చేస్తానని కూడా చెప్పారు. సో తొందరగానే, అంటే కేవలం నెక్స్ట్ 1 మంత్లోనే దాన్ని పూర్తి చేసి వారి చేతుల మీదుగా మనం ఇనాగ్రేట్ చేసుకోవడానికి మనం చర్యలన్నీ తీసుకుంటా ఉన్నాము. దీంతో పాటు ఎందుకంటే ఏదైనా ఒక క్లస్టర్ అంటే ఒక ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ డెవలప్ కావాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీతో పాటు అకాడమిషియన్స్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, అలాగే సైంటిస్టులు కానివ్వండి, అందరూ కూడా ఆ యొక్క క్లస్టర్లో
అందుబాటులో ఉన్నప్పుడు ఆ క్లస్టర్ చాలా త్వరితగతిన మనకి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. క్లస్టర్ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం మోర్ దాన్ 50% కెమికల్ అదేవిధంగా బేరియం క్లోరైడ్ బేసిస్ మీద ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. కడప నగరంలోని మహావీర సర్కిల్ వద్ద ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు నాగుల సందీప్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి వారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అలాగే ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న వారందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని అర్చకుడు సందీప్ శర్మ ఆకాంక్షించారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా జమ్మలమడుగు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తోందని జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని మంగళవారం భూపేష్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఇటీవల ఆసుపత్రిలో 2 రోగులకు క్లిష్టమైన హెర్నియా శస్త్రచికిత్సలు, ఓ మహిళకు అరుదైన డెలివరీ ఆపరేషన్ ను వైద్యులు విజయవంతంగా నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శస్త్రచికిత్స నిర్వహించిన సర్జన్లు, అనస్టీషియా నిపుణులు మరియు సిబ్బందిని శాలువాతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన భూపేష్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వైద్య బృందం సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహించి రోగులకు పునర్జన్మ ఇచ్చారని కొనియాడారు. ప్రతి ఒక్క విషయంలో మా వంతు చిన్నాయన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, ఒక సైడు నేను, రఫీక్ సార్, డాక్టర్ రఫీక్ సార్ ఆధ్వర్యంలో జమ్మలమడుగు హాస్పిటల్ ఒక రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరి కోసం పనిచేస్తున్న హాస్పిటల్ ఇదని మరొకసారి ఇది ప్రూవ్ చేసుకుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి అంటే ప్రజల్లో ఒక తక్కువ భావం ఉంటుంది, కానీ జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రి పూర్తి స్థాయిలో ప్రైవేట్ ఆసుపత్రి కంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా గైనిక్ డిపార్ట్మెంట్ కూడా దాదాపు 2 సిజేరియన్లు అయిన తర్వాత 3వది నార్మల్, 4వది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా నార్మల్ డెలివరీ చేయడం అనేది నిజంగానే విజయలక్ష్మి మేడం గారికి నిజంగానే మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలా. ఏ హాస్పిటల్కి ఎటువంటి సమస్యలు ఉన్నా లేకపోతే ఏ అవసరం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తున్నారు రఫీక్ సార్. దానికి తగ్గట్టుగా మేము కూడా రెస్పాన్సిబిలిటీగా పనిచేసి ఈ ఆసుపత్రి పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలను వినియోగించాలని మరొకసారి కోరుకుంటున్నాను. కడప జిల్లా సిద్ధవటం మండలంలోని కనుములోపల్లి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సు ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న విఆర్సి లాజిస్టిక్స్ కంటైనర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, సహాయకుడితో కలిపి మొత్తం 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో సుమారు 25 మంది గాయపడగా అందులో 5గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న సిద్ధవటం ఒంటిమిట్ట పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ ను పునరుద్ధరించి గాయపడిన వారిని 3 అంబులెన్స్లలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సిద్ధవటం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏం లేవు బాగానే ఉన్నది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.